నేస్తం నా యేసయ్య అనే ఈ ఆధ్యాత్మిక ప్రోగ్రానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ దిన పాఠం మరి దేవుని వాక్యంలో నుంచి ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు యోర్దాను నది దాటి ఉన్నారు, ఎలాగైతే ఇశ్రాయేలు ప్రజలు మరి ఎర్ర సముద్రం దాటారో అలాగే యోర్దాను దాటడానికి యెహోషువ కాలం వచ్చేసరికల్లా మరి ఎర్ర సముద్రం దాటి వచ్చిన ఈ ప్రజలకి ఎలాగైతే యోర్దాను నది కూడా దాటాలి అనే ఒక పాఠాన్ని దేవుడు నేర్పుతా వచ్చారు. అందుకనే యెహోషువ నాయకత్వంలో ఉన్న ఆ పరిస్థితిని యెహోషువ ఎలాగ నడిపించాడంటే మరి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ మరి పోగు చేసి మరి ఆ నది దాటడానికి మొట్టమొదట కావాల్సిన కొన్ని లక్షణాలు, ఇశ్రాయేలీల్లో ప్రజల్లో కొన్ని విధానాలు కావాలి. ఎందుకంటే ఒక చోటకి ఎప్పుడన్నా మనం వెళ్ళినప్పుడు, ఏ ప్రాంతానికన్నా వెళ్ళినప్పుడు మరి ఏం చెప్తారంటే ఏమేమి జాగ్రత్తలు చెప్తారు. ముందు డ్రెస్అప్ చెప్తారు, తర్వాత ఉండవలసిన జాగ్రత్తలు చెప్తారు, ఎలా పరిశుద్ధంగా ఉండాలో చెప్తారు, ఎలాగా మరి దానికి తగినట్లుగా మరి అన్ని ఏర్పాట్లు చేసుకొని ఎలా వెళ్ళాలో చెప్తారు. కొండ ప్రాంతాలు వెళ్ళాలనుకోండి ఏమేమి తీసుకొని వెళ్ళాలి, లేకపోతే ఒక హిమాలయ ప్రాంతాలకు వెళ్ళాలి, ఒక చలి ప్రాంతాలకు వెళ్ళాలి, లేకపోతే ఒక మంచు ప్రాంతాలకు వెళ్ళాలనుకోండి ఎలాగైతే మరి వాటిని తీసుకొని వెళ్తారో ఇప్పుడు యోర్దాను నది దాటడానికి బయలుదేరుతున్నారు. యెహోషువ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎందుకంటే మరి మోషేకు తోడై ఉన్నట్లు యెహోషువకు కూడా దేవుడు తోడై ఉంటానని వాగ్దానం చేశారు. అందుకనే దేవుడు మరి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు మరి నడవలసిన త్రోవని తన పిల్లలకి నడిపిస్తారు. మరి ఆలోచన చెప్తారు, ఆయన నడవలసిన త్రోవని నడిపిస్తారు, ఉపదేశం చేస్తారు. ఎందుకు అంటే యేసు ప్రభు వారు ఏమై ఉన్నారంటే మార్గం, సత్యం, జీవమై ఉన్నారు. ఆయనే మార్గం. కాబట్టి ఆయన మరి అందుకే గొర్రెల విషయంలో యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, ఏంటంటే నేను గొర్రెలకి మరి మంచి కాపరిని, ఇంకంత మాత్రమే కాదు నేను నా గొర్రెలని చక్కగా నడిపిస్తాను. అంటే గొర్రెలంటే ఎవరంటే ఆయన పిల్లలు, యేసు రక్తంలో కడగబడిన పిల్లలు, ఇశ్రాయేలు జనాంగం. కాబట్టి అందుకే వాళ్ళని మరి యెహోషువ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు, అయ్యా మేము ఈ నది ఎట్లా దాటాలి, ఏం చెయ్యాలి, మరి దేంతో దాటాలి, లేకపోతే ఎలాగా ఆరిన నేలగా చేసి నడిపిస్తారా, లేకపోతే మేము ఎలా నడవాలి అని చెప్పినప్పుడు అని అడిగినప్పుడు దేవుడు యెహోషువకి చెప్తా ఉన్నారు, మొట్టమొదట ఏం చెయ్యాలి మీరంటే మందసాన్ని తయారు చేసుకోవాలి. మందసం అంటే ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. అంటే ఏదో పాస్టర్ గారు చేస్తున్నారు, తల్లిదండ్రులు చేస్తున్నారు, పిల్లలు చేస్తున్నారు, మా కోసం ఎవరో ఒకళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాం ప్రార్థన చేస్తున్నారు అనేది కాదు. మొట్టమొదట యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకు నేర్పాల్సిన విధానం ఏంటి, యోర్దాను దాటాలంటే అంటే ఒక నది దాటితే ఒక అద్దరికి వెళ్తారు, అంటే మరి నూతనమైన ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడే ఉండిపోరు కదా, ఒక ప్రాంతానికి వెళ్తాం మనం ప్రయాణం చేస్తూ, మరి అక్కడే ఉండిపోతామా, కాదు కదా, ఒక సొంత ప్రాంతానికి వెళ్తాం. అలాగే ఇశ్రాయేలు ప్రజలని మరి మోషే నడిపించినప్పుడు ఎక్కడికి నడిపిస్తానని ఐగుప్తిలో నుండి తీసుకొచ్చారంటే మరి కానానుకు తీసుకెళ్తానికి ప్రయాణం చేస్తానని తీసుకొచ్చారు. అందుకనే మరి ఇప్పుడు మోషే చనిపోయారు, యెహోషువ తీసుకొచ్చేటప్పటికల్లా యోర్దాన్ ఎదురైంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళంటే కానాను ప్రాంతం వెళ్ళాలి. కానాను ప్రాంతం మరి పాలు తేనెలు ప్రవహించే ప్రాంతం, అది దేవుడిచ్చే సమృద్ధి గల ప్రదేశం. కాబట్టి దేవుడితో సదాకాలం ఉండే ప్రదేశం చెప్పాలంటే. కాబట్టి అలాంటి ప్రదేశానికి వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరూ ఏం చేయాలంటే ఎలెక్ట్ అవ్వాలి. యెహోషువ చెప్తున్న ప్రతి మాట వినాలి. అంటే ఏం మాట వినాలి, మొట్టమొదటంటే మందసం అంటే ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోవాలి. మనం దేవునికి చేతులెత్తి ప్రార్థన చేయాలి. మరి ఎందుకు ప్రార్థన చేయాలంటే మన ప్రతి అవసరత నిమిత్తమై దేవుని సన్నిధిలో మనం అడిగితే, మరి దేవుని సన్నిధానంలో మనకున్న ప్రతి పరిస్థితిని పెట్టే ఒక మందసం మనం కలిగి ఉండాలి.
ఆ ప్రార్థన ప్రతి ఒక్కళ్ళు కలిగి ఉండాలని యెహోషువ చెప్పారు. అంత మాత్రమే కాదు, యెహోషువ మందసాన్ని కలిగి ఉండి, ప్రార్థనను అనే మందసాన్ని కలిగి ఉండి, ఒక మరి ప్రదేశాన్ని కలిగి ఉండి ఆయన ఏమంటున్నాడంటే, ఈ రెండో మాట, ఆయన ఈ మందసం వైపే మీ చూపు ఉండాలి, మందసం వైపు మీ చూపు నిలపాలి. అందుకనే ప్రభువారు చెప్పి ఉన్నారు, మరేమనంటే, మరి నీ మీద దృష్టి నిలిపి నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. కాబట్టి ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘము వలె ఆవరించి ఉంది. ఆలోచన చెప్పి ఆయన ఏం చెప్తున్నారంటే, మరి మందసం వైపే చూడాలి. మందసం అంటే యేసు ప్రభువారు, ఆ మందసం వైపే చూడాలి. మన దృష్టి వేరే వేరే వాటి మీద వెళ్ళిపోకూడదు. ఒక ప్రార్థన మనం చేసినప్పుడు, మనకున్న ఒక సమస్యను మరి చూపిస్తా ఉన్నప్పుడు, ఆ సమస్య విషయంలో దేవునికి ప్రార్థన చేసినప్పుడు, ఏ అంశమైతే ఆ యొక్క మందసం దగ్గర, దేవుని దగ్గర మనం పెడుతున్నామో, ఆ యొక్క దృష్టిని మరల్చకూడదంటే, అటు ఇటు మనం ఆ యొక్క దృష్టి పోకూడదంటే, అవిశ్వాసం వైపు మన దృష్టి వెళ్ళిపోకూడదు. ఒక ప్రార్థన మనవి ఎవరికి చేసామంటే, మనం సృష్టికర్తకి, అంటే సమస్తాన్ని, భూమిని ఆకాశాన్ని అందున్న సమస్తాన్ని సృజించిన సృష్టికర్తకి, అంటే సృష్టిలో ఉన్నవన్నీ ఆయన చేత, ఆయన ఆజ్ఞతో నడిపించబడుతున్న గొప్ప దేవునికి మనం ప్రార్థన చేశాం. కాబట్టి ఆయన వైపే మన దృష్టిని నిలపాలి. రెండోది మరి ఏంటి అంటే, మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఆయన వైపు దృష్టి నిలపడం, మూడోది ఏంటంటే మనల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. యెహోషువ చెప్పాడు ఇశ్రాయేలుకి, మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకోవాలి. అందుకనే యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటంటే, మరి ఆ మాట యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనం, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. కాబట్టి ఎందుకంటే మరి 15వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మరి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించినట్లు చేయును. కాబట్టి ఆయనలో అంటుగట్టబడితే, మరి అలా ఉన్నప్పుడు 5వ వచనంలో కూడా 15వ అధ్యాయం యోహాను సువార్త 5వ వచనంలో కూడా రాయబడింది, ఆయన యందు అంటుకట్టబడితే, అంటే ఆయన నామాన్ని విశ్వాసం ఉంచిన వారు ఏం చేయబడతారంటే పవిత్రపరచబడతారంటే, మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి అంటే ఏం చేయాలి? నీటితో కడుక్కోవాలా, లేకపోతే ఎప్పుడు శుభ్రంగా ఉండాలా శరీరం కాదు. కానీ మన హృదయం ఏంటంటే అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది. లోపల ఉన్న క్రియలను మనం పరిశుద్ధపరచుకోలేం. కానీ ఎవరి చేత పరిశుద్ధపరచుకోగలమంటే దేవుని యొక్క వాక్యం చేత, దేవుని మాట చేత, దేవుని యందు విశ్వాసం ఉంచుట చేత. అంటే మన కొరకు ఆయన సిలువ వేయబడినారని నమ్ముట చేత, యేసు ప్రభువారి లోకానికి శరీరధారిగా వచ్చారని నమ్ముట చేత, ఆయన సిలువ వేయబడి మరణించి మృత్యుంజయుడై సజీవంగా ఉన్నారని నమ్ముట చేత మనం పవిత్రపరచబడతామంట. కాబట్టి అందుకనే ప్రభువారు చెప్పారు, ఇదిగో అలాగా నమ్మి నాలోనికి వచ్చిన వారికి నేను పవిత్రతను అనుగ్రహిస్తున్నాను అన్నారు. కాబట్టి యెహోషువ చెప్పారు, ఇలాంటివి మీరు నమ్మారా, ఇలాగున్నారా అని ఇశ్రాయేల్ని అడిగితే, మరి కొంతమంది ఇశ్రాయేల్లో నుంచి వచ్చారంట. కాబట్టి అలాంటి వారు మాత్రమే మందసాన్ని మోస్తున్నారు, అలాంటి వారు మాత్రమే యోర్దాను నదిని దాటగలరు. కాబట్టి అందుకే యెహోషువ చెప్పారు, మొట్టమొదట ప్రార్థన చేయాలి, రెండవది ఆ మందసం వైపే దృష్టి నిలపాలి, మూడోది ఏం చేయాలంటే పవిత్రంగా ఉండాలి. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడతా ఉంది, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగినవాడు కనుక మన పాపములన్నిటినీ ఆయన క్షమించుటకు అధికారం గలవాడు. కాబట్టి ఇప్పుడు యోర్దాను నది దగ్గరికి వచ్చారు. అలాంటి సిద్ధపాటుతో ఇప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని వారి పక్షంగా చేయబోతున్నాడు. ఏంటి అద్భుతం? మరి ఎలాగైతే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని పాయలు చేయబడిందో, ఆరిన నేలను నడుస్తూ ఉన్నారో, వెనక ఫరో సైన్యం వస్తూ ఉంది, వీళ్ళని ఇంకా హతమార్చాలని వీళ్ళకి శక్తి లేదు, వీళ్ళకి రథాలు లేవు,
మరి ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేల్ నాయకత్వం, మరి మోషే నాయకత్వంలో ఉన్నప్పుడు, కానీ దేవుడు ఏం చేశారు, అక్కడ ఆరిన నేలను చేసి ఇశ్రాయేల్ కాల్బలాన్నంతా నడిపించిన తరువాత మరి ఐగుప్తీలు మరి మధ్య సముద్రములోకి వచ్చాక ముంచేశారు. కానీ ఇప్పుడు వీళ్ళైతే మందసం మోసుకొని వస్తున్నారు, మందసం వైపే దృష్టి నిలిపారు, విశ్వాసం ఉంచారు, వాళ్ళని వాళ్ళు పవిత్రపరుచుకున్నారు దేవుని దగ్గర. ఇప్పుడు అడుగు పెడతా ఉన్నారు. మరి యెహోషువ చెప్పాడు, ప్రార్థన చేసి, దేవుడు ఇదిగో ఇది చెప్తున్నారు, యోర్దాను నదిలో విశ్వాసముతో అడుగు పెట్టేవారు. ఇప్పుడు ఎవరు కావాలి? అడుగు పెట్టేటప్పుడు మరి వాళ్ళు మందసం వైపు ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. ఇంకా మరి మందసం వైపే విశ్వాసం ఉంచి దృష్టి నిలిపే వాళ్ళు కావాలి. ఇంకా ఎవరు కావాలంటే పరిశుద్ధంగా ఉన్న వాళ్ళు కావాలి. అప్పుడు యోర్దాను నదిలో అడుగు పెడితే యోర్దాను నది చీలిపోయింది. యోర్దాను నది అలాగా ఎర్ర సముద్రం పాయలైందో అలాగా పాయలైపోయింది. వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతా వచ్చారు. అడుగు పెడితే చాలు. చూసారా? అంటే ఏంటి? దేవుని పిల్లలు దేవుని మాట వింటే ప్రతి సమస్య విడిపోతుంది. ప్రతి పరిస్థితి, కఠినమైన పరిస్థితి, నదిని ఎవరైనా మరి ఎండ చేయగలరా? మరి దాన్ని మరి ఆరిన నేలగా చేయగలరా? వెంటనే చేయలేరు. కానీ దేవుని యొక్క మాట చేత యెహోషువ ఇశ్రాయేలీల గొప్ప కార్యాన్ని చూడగలిగారు. మరి అలాగే మనం కూడా మరి దేవుని వాక్యాన్ని కలిగి ఉండటం ద్వారా, అందుకే యేసు ప్రభువారు చెప్పి ఉన్నారు, 14వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనంలో రాయబడతా ఉంది, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచువాడును చేయును. కాబట్టి ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటి అంటే, యేసు ప్రభువారు మరి ఈ శిష్యులు వాడలో వస్తూ ఉన్నారు, ఆ పడవలో వస్తూ ఉన్నారు. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ యొక్క 4వ జాములో మంచి గొప్ప తుఫాను వాళ్ళని అలల చేత కొట్టేస్తూ ఉంది. వాళ్ళు ఇంకా మునగబడతా ఉన్నారు, అందులోకి ముంచబడతా ఉన్నారు. భయంకరంగా అలలు కెరటాలు వస్తూ ఉన్నాయి. ఇంకా వాళ్ళు చనిపోతాం అనుకున్నారు. పడవలో ఓడలో ఉన్న వాళ్ళందరూ మరి నశించిపోతున్నారు. కానీ యేసు ప్రభువారు మరి సముద్రములో నుంచి నడిచొస్తా ఉన్నారంట. నడిచొచ్చినప్పుడు వాళ్ళు భూతం అనుకున్నారు. ఎందుకు భూతం అనుకున్నారంటే, యేసు ప్రభువారు ఎర్ర సముద్రంలో నడవరనుకున్నాడు. నడవరనుకొని వాళ్ళు భూతం అనుకున్నారు. కాబట్టి గుర్తుపట్ల. కానీ దేవుడు తన పిల్లలు శ్రమలో ఉన్నారని, కష్టంలో ఉన్నారని, మరి ఆ భయంకరమైన మరణానికి దగ్గరగా ఉన్నారని యేసుప్రభు నడిచొస్తా ఉన్నారంట సముద్రంలో. కాబట్టి అందుకే భయపడకుము, నేనే, భయపడకుడి అని చెప్పారు. కాబట్టి ఆ యొక్క శిష్యులందరూ ఆ యొక్క తుఫానుని, ఆ యొక్క సముద్రంలో ఉన్న అలలంతటినీ గద్దించినప్పుడు నిర్ఘాంతపోయారు. యేసుప్రభు వారు ఇంత నా మీద శ్రద్ధ కలిగి ఉన్నారా, ఇంత ప్రేమ కలిగి ఉన్నారా, మరి నాకు అపాయం వస్తుందని నాకే తెలియదు. అపాయం సడన్గా వచ్చినా కూడా ఆయన ముందుగానే నడుచుకుంటా వస్తున్నారు. నిజంగా మరి ఏమన్నా అక్కడికక్కడ మాయమైపోయి వచ్చారా యేసుప్రభు వారు? కాదు. సముద్రంలో ఆయన ముందుగా తన పిల్లలకి ఆపద ఉంటుందని ఎరిగి నిజంగా ఆయన మరి సముద్రంలో నడుచుకుంటా వస్తూ ఉన్నారు. ఆ గాలి తుఫానులంతటినీ గద్దించేశారు. కాబట్టి అందుకే అవి సముద్రం నెమ్మళమాయను అని మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో రాయబడతా ఉంది. మరి కాబట్టి అందుకే భయపడకుము, నేనే, వీటిని చూచి భయపడద్దని చెప్పారు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడతా ఉంది, ఇదిగో ఈ యొక్క నేను చేసిన కార్యాల కంటే, మరి చనిపోయిన వారిని యేసు ప్రభువారు లేపారు. రోగగ్రస్తులు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థతనిచ్చారు, ప్రభావం వారిలోనికి పంపించేశారు. కాబట్టి అందుకే నేను చేసే కార్యాల కంటే ఇంకా గొప్ప కార్యాలు నా యందు విశ్వాసం ఉంచువారు, ఆయన పిల్లలుగా చేయబడిన వారు, నోటితో యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని వారు, ఆయన నా కోసమే ఈ సిలువ వేయబట్టానికి, మరణించడానికి ఆ యొక్క నిత్యత్వపు మహిమను వదిలిపెట్టొచ్చారని విశ్వాసం ఉంచిన వారికి, ఆయనకు మరణం లేనట్టుగా ఆయన పిల్లగా, ఆయన బిడ్డగా, ఆయన కుమారుడుగా, కుమార్తెగా చేయబడిన నాకు కూడా ఆ భాగ్యం దేవుడిస్తాడు
అని విశ్వాసం ఉంచిన వారంట ఏం చేయబడతారో తెలుసా? మరి ఆయన కంటే, ఆయన యేసుప్రభువు వారు చేసిన దానికంటే గొప్ప కార్యాలు చేసేవారిగా దేవుడు చేస్తారంట. మరి అలాంటి విశ్వాసం మనకున్నట్లయితే, అలాంటి తీర్మానం మనకున్నట్లయితే, యోర్దానే మరి 2 పాయలుగా చేయబడింది. యోర్దాను నదిలో ఆరిన నేలని వాళ్ళు కూడా నడుచుకుంటా వెళ్ళిపోయారు. అందుకనే యెహోషువ చెప్పారంట, ఇదిగో మన పిల్లలందరూ, తరతరాలు, భూమి మీద ఉన్న తరతరాలందరూ ఈ సత్యాన్ని ఎరుగునట్లు. మరి కొంత మనం చెప్తాం కదా, కొన్ని ప్రదేశాల్లో మరి కొన్ని ఊర్లు తెలియాలంటే, కొన్ని కిలోమీటర్లు తెలియాలంటే, కొన్ని ప్రాంతాలు తెలియాలంటే మరి సూచనలు పెడతారు కదా, కొన్ని బోర్డులు పెడతారు, లేకపోతే కొన్ని రాతి మీద రాసి పెడతారు. వాటన్నిటిని చూసి మరి లేకపోతే శిల్పకారులు శిల్పాన్ని చెక్కుతారు, పలానా వ్యక్తి, పలానా రాజు, పలానా వ్యక్తిని ఇలాగా ఉంటారు అని ముందున్న తరాలకి అందించాలి అని మనం చూపిస్తాం. అలాగే యెహోషువ అన్నాడంట, మరి రాళ్లను నిలబెడదాం. ఎందుకంటే ఆ రాళ్లను, వాటి మీద చెక్కబడిన లేకపోతే ఆ మందసాలను మరి రాళ్ల మీద మనం చెక్కుదాం. అప్పుడు సాక్ష్యంగా మన పిల్లల తరతరాలు యోర్దాను నది ఎలా దాటారు, వీళ్ళు ఎలాగ విశ్వాసంతో కొనసాగారు అనే సత్యాలను మన పితరులు మనకి చూపిస్తూ వచ్చారు. అందుకే మరి హెబ్రీ రాసిన పత్రిక మరి 9వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంది. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వచనం ఏమని రాయబడతా ఉందంటే, అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసముండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠం కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గూర్చి ఇప్పుడు వివరముగా చెప్పనొల్ల పడదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు, ఇదిగో మన పితరులు ఇలాగా మరి ఇవన్నీ మందసానికి సరి అయిన విధానంలో ఒక పరలోక నమూనాని ఎలాగ చేశారో అలాగా మనం ఉండాలి. మన ప్రవర్తన ఉండాలి, మన ప్రార్థన ఉండాలి, మన విశ్వాసం ఉండాలి. మన చూపులు, మన విశ్వాసపు పరిస్థితులన్నీ అలాగా ఉండాలి. మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుని రక్తం చేత మనం పాపాల నుండి, మన అవిశ్వాసం నుండి మనం తప్పించబడాలి అని ఇప్పుడు అపోస్తుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రికలో మరి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఎలా ఉండాలంటే, యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచి వాటికంటే గొప్ప కార్యాలు, అంటే నదికెళ్ళి ఏదో మరి నదిని నేను 2 పాయలు చేసేస్తాను, లేకపోతే ఈ పరిస్థితిని ఇది చేసేస్తాను అని కాదు, కానీ మరి మనకొస్తున్న పరిస్థితుల మధ్యలో, మనకున్నటువంటి ఆయా రకమైన ఒత్తిడుల మధ్యలో, లేకపోతే సమస్యల మధ్యలో ఏం చేయాలంటే, ఖచ్చితంగా యేసయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, నీ బిడ్డగా చేసుకున్నావు కదయ్యా, నన్ను నీ రక్తంతో కడిగావు కదయ్యా, నేను తప్పకుండా ఈ సమస్యను జయించాలి. చదువులో వస్తున్న సమస్యలను జయించాలి, జీవితంలో వస్తున్న సమస్యలను జయించాలి. మరి లేకపోతే యవ్వన కాలంలో ఉన్న బిడ్డలైతే ఏం చేయాలి? దేవుని వాక్యము చేతనే తమ నడతలు సరి చేసుకుంటారు కదా. యవ్వనుడు దేని చేత తమ నడతలు సరి చేసుకుంటాడంటే 119 దావీదు కీర్తన 9లో రాయబడతా ఉంది. దేని చేత యవ్వనస్తులు తమ నడతలు సరి చేసుకుంటారంటేనంట, వాక్యము చేతనే. అంటే వాక్యాన్ని ధ్యానించాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి, ప్రార్థించాలి, దేవుని సన్నిధానానికి వెళ్ళాలి. ఈ 3 చేయటం ద్వారా, దేవునితో సహవాసంలో ఉండటం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. మనకి మరి మన పితరులు మరి యేసు ప్రభువారు చేసిన దానికంటే, మన పితరులు చేసిన దానికంటే దేవుని పిల్లల చేత చిన్న బిడ్డ అని ఉండదు. ఎందుకంటే ఇర్మియాకి దేవుడు చెప్పాడు, బాలుడనవద్దు, నేను బాలుడనవద్దు, నేను చిన్న బిడ్డను అనవద్దు. సమూయేలుతో దేవుడు చెప్పాడు, చిన్న బిడ్డ అయిన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు, సమూయేలు అని. మరి కాబట్టి అందుకే ఇర్మియాతో దేవుడు మాట్లాడాడు. కాబట్టి అందుకే చిన్న బిడ్డల యొక్క విశ్వాసాన్ని బట్టి కూడా దేవుడు మరి యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు
కొండ మీద ప్రసంగం చేస్తుంటే చిన్న బిడ్డొచ్చి 3 దినాలు వాక్యం విన్నారంట కదా. అందుకే ఆ రొట్టె మరి చేపలు తెచ్చినప్పుడు 2 రొట్టెలు 3 చిన్న చేపలు, చేపలు ఉన్న చిన్న రొట్టెలు ఏమైనాయి విస్తారంగా, అంటే 1000 మందికి ఆహారాన్ని పెట్టినాయి. అంటే చిన్న బిడ్డ యొక్క ప్రార్థన, చిన్న హృదయంతో చేసే ప్రార్థన, చిన్న విశ్వాసంతో చేసే ప్రార్థన యోర్దాను నదిని కూడా దాటింపజేస్తుంది. అందుకే యోహాను సువార్త 14:12 రాయబడిన ఆ మాటను మరి ధ్యానించి అలాగుండునట్లు ప్రభు సహాయం కొరకు మరి ప్రార్థన చేసుకుందాం. మరి 14వ అధ్యాయం 12వ వచనంలో రాయబడతా ఉంది, నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి యేసుప్రభు వారి యందు విశ్వాసం ఉంచి అట్టి కార్యాలతో దేవుడు నింపునట్లు ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. నమ్మకం కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తోత్రాలయ్యా. ఎవరైతే మరి ప్రభువా అయా తీర్మానం చేసుకున్నారో ప్రభువా నాయనా, యోర్దాను నది ఎలాగా ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో నడుస్తూ వచ్చారో, దాటుతూ వచ్చారో ప్రభువా, అలాగా ఎవరైతే తీర్మానించుకున్నారో అయ్యా యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించడానికి, యేసు రక్తములో కడగబట్టానికి, దేవుడు నా పాపముల కొరకు రక్తమును చిందించాడని, నా పాపముల కొరకు ఆయన చనిపోయినాడని, మరి సజీవుడై లేచి నన్ను నీతిమంతునిగా చేశాడని, నీతిమంతుల పిల్లల వలె ఆయనకు ప్రార్థించాలని ఎవరైతే తీర్మానించుకుంటున్నారో ప్రభువా, అట్టి బిడ్డలను మీరు బలపరచండి దేవా. మీ కృపతో వారిని నడిపించి యోర్దాను నదిని ఎర్ర సముద్రమును దాటినట్లుగా అయ్యా నా తండ్రి ఏ సమస్యల్లో ఉన్నారో ఆ సమస్యల కొరకు చిన్న బిడ్డలైనా ప్రార్థిస్తుంటే వారి ప్రార్థన మీరు ఆలకించినారని నమ్మి స్తుతిస్తూ సంపూర్ణంగా మీ చేతులకు అప్పగించుకుంటూ విత్తబడిన మీ మాటలు నీరు కట్టి ఫలభరితంగా చేసి మహిమ పొందవలసిందని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మరి చిన్నారుల నేస్తం నా యేసయ్య అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూసి మీరు మేలు పొందవలసిందని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. చిన్నారుల నేస్తం మన స్నేహితుడేసయ్యా.